మనందరికీ కలలుంటాయి, పెద్ద పెద్ద ఆశయాలుంటాయి. కాని కొన్నిసార్లు మనకు తెలియకుండానే వాటిని చిన్న చిన్న జాడిల్లో బంధించేస్తాం. ఇంతకీ ఆ బంధనాలేంటి? వాటిని ఛేదించి మన కలలకు స్వేచ్ఛనివ్వడం ఎలా? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ఈ చిత్రాన్ని చూడండి. ఎంత అందంగా ఉందో గదా! రంగురంగుల రెక్కలతో స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరాల్సిన ఒక సీతాకోకచిలుక. కాని అది ఎక్కడుంది? ఒక చల్లని, నిర్జీవమైన గాజుజాడీలో బందీగా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణే, అంటే ఆ జీవశక్తికి, దాన్ని బిగపట్టిన ఆ నిర్బంధానికి మధ్య ఉన్న పోరాటమే మన ఇవాల్టి చర్చకు ఆధారం. ఒక కలకు ఊపిరాడకపోవడం, ఈ మాట వినగానే మనసులో ఏదోలా అనిపిస్తుంది కదా. ఇది కేవలం ఒక ఆలోచన గురించి కాదు, మనలో ఉన్న అసలైన సామర్థ్యం, మన ఆశలు ఎలా నెమ్మదిగా మసకబారిపోతాయో చెప్పే ఒక శక్తివంతమైన ప్రశ్న ఇది. దీనికి సమాధానం వెతుకుతూ మనం ముందుకు వెళ్దాం. సరే, అయితే మొదటిగా మనం చేయాల్సిన పనేంటంటే మనల్ని వెనక్కి లాగుతున్న ఆ జాడి ఏంటో గుర్తించడం. ఆ చిన్న ప్రదేశాలు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ చిన్న ప్రదేశాలు అంటే నిజమైన గోడలో కాదన్నమాట. అవి మన మనస్సులో మనమే కట్టుకునే అడ్డుగోడలు. అంటే రోజూ చేసే పనులతో వచ్చే ఆ కంఫర్టు, కొత్త దారిలో వెళ్లాలంటే కలిగే భయం, మన రొటీన్కు అలవాటు పడిపోవడం, వీటన్నిటితో మన కలల చుట్టూ మనమే ఒక గాజు జాడిని నిర్మించుకుంటాం. మరి ఆ జాడీ గోడలు ఎలా ఉంటాయి? అవేంటో చూద్దాం. మనకు బాగా అలవాటైన జీవితంలో దొరికే సౌకర్యం అదొక గోడ. తెలియని భవిష్యత్తు గురించి భయం, అది మరో గోడ. పక్కవాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆందోళన, ఇప్పటికే ఉన్నది చాల్లే అని సర్దుకుపోవడం, లేదా మనమీద మనకే నమ్మకం లేకపోవడం, ఇవన్నీ కూడా ఆ జాడీని కట్టే గోడలే. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా? ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి జాడి ఏదో ఒక రూపంలో ఉండి ఉంటుంది. ఆ జాడీ గోడలు దేంతో కట్టబడ్డాయి? సౌకర్యమా? భయమా? లేకపోతే ఇతరులు ఏమనుకుంటారన్న ఆలోచనా? ఇప్పటిదాకా మనం ఆ బంధనాల గురించి మాట్లాడుకున్నాం కదా. సరే, ఇప్పుడు మన ఫోకస్ అంతా ఆ జాడీ లోపల బందీగా ఉన్న ఆ అందమైన, శక్తివంతమైన దానిమీద పెడదాం. అదే మన కల, మన అసలైన సామర్థ్యం. ఆ సీతాకోకచిలుకను గుర్తిద్దాం రండి. ఈ రెండు చిత్రాల్లోని తేడాను గమనించండి. ఒకవైపు సీతాకోకచిలుక రెక్కలపై ఉన్న అద్భుతమైన రంగులు, దానిలోని జీవశక్తి కనిపిస్తోంది. మరోవైపు దాన్ని బంధించిన ఆ గాజు ఎంత నిర్జీవంగా, చల్లగా ఉందో చూడండి. ఆ బంధనంలో మనం నిజంగా ఏం కోల్పోతున్నామో ఇది మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక్కడ సీతాకోకచిలుక అంటే కేవలం ఒక ఆశయం మాత్రమే కాదు, అది అంతకంటే చాలా ఎక్కువ. అది మనలో మార్పు తీసుకురాగల సామర్థ్యానికి, మనలో దాగి ఉన్న అపారమైన శక్తికి, ఎదగడానికి కావలసిన స్వేచ్ఛకు ప్రతీక. మనం ఎలా మారగలమో చెప్పే ఒక అద్భుతమైన రూపమన్నమాట. కలలకు ఊపిరాడదు. ఈ మాటలు ఎంత శక్తివంతమైనవో కదా. సరైన చోటు, సరైన స్వేచ్ఛ లేకపోతే ఎంత గొప్ప కలైనా, ఎంతటి సామర్థ్యం ఉన్నా సరే అది నెమ్మదిగా, నిశ్శబ్దంగా చనిపోతుందని ఇది మనల్ని హెచ్చరిస్తోంది. సమస్యను అర్థం చేసుకున్నాం, చాలా మంచిది. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. ఇది కేవలం ఆలోచించడంతో ఆగిపోకూడదు, ఇక చర్య తీసుకోవాల్సిన సమయం. మౌనంగా ఉండడం నుండి ధైర్యంగా అడుగువేయడానికి ఇదే కీలకమైన మలుపు. ఇది చాలా సూటిగా, బలంగా ఉన్న ఆదేశం. గాజును పగలగొట్టు. ఇదొక సలహానో సూచనో కాదు, మన జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇదొక స్పష్టమైన, ప్రత్యక్షమైన పిలుపు. అయితే గాజును పగలగొట్టడం అనేగాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? దానికి ఒక పద్ధతి ఉంది. ముందుగా మనల్ని బంధిస్తున్న జాడి ఒకటి ఉందని, కొన్ని పరిమితులున్నాయని ఒప్పుకోవాలి. రెండవది, ఆ గోడలలో ఒక బలహీనమైన భాగాన్ని గుర్తించాలి. అంటే మనం కాస్త సులభంగా ఎదుర్కోగల ఒక చిన్న భయమేదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని పట్టుకోవాలి. చివరిగా ఒక చిన్నదైనా సరే చాలా ధైర్యంతో ఒక నిర్ణయాత్మకమైన చర్య తీసుకోవాలి. అదే ఆ గాజుమీద పడే మొదటి దెబ్బ. ఇక్కడ అసలైన విషయం ఇదే. ఈ పోలిక మన ముందొక ముఖ్యమైన ఎంపికను ఉంచుతుంది. జాడీ లోపలుంటే భద్రత ఉంటుంది, జీవితం ఎలా ఉంటుందో ఊహించగలం. కాని అక్కడే ఉండిపోతే స్తబ్దత, నిర్బంధం తప్పవు. అదే గాజు పగలగొట్టి బయటకొస్తే రిస్క్ ఉండొచ్చు, అనిశ్చితి ఉండొచ్చు, కాని అక్కడే ఎదుగుదల, స్వేచ్ఛ, ఎన్నో కొత్త అవకాశాలుంటాయి. సరే, ఆ గాజు పగిలిపోయింది అనుకుందాం. ఆ తరువాత జీవితం ఎలా ఉంటుంది?
ఆ వచ్చిన స్వేచ్ఛను స్వీకరించిన తర్వాత ఎదురయ్యే కొత్త వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మనం ఈ చిత్రానికే వద్దాం, కానీ ఈసారి ఒక కొత్త కోణంతో చూద్దాం. ఇప్పుడు సీతాకోకచిలుక స్వేచ్ఛగా ఉంది. దాని చుట్టూ పగిలిన గాజు ముక్కలున్నాయి. ఇది మనకొక గొప్ప నిజాన్ని గుర్తుచేస్తోంది. స్వేచ్ఛ అంటే ఎలాంటి అడ్డంకులు లేకపోవడం కాదు, వాటిని ఎదుర్కొని పగలగొట్టే ధైర్యం కలిగి ఉండటమే నిజమైన స్వేచ్ఛ. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. గాజు పగలగొట్టడమంటే ఇకపై సవాళ్లు ఉండమని కాదు. కేవలం ఆ సవాళ్ల స్వరూపం మారుతుంది అంతే. ఒకే చోట ఉండిపోవడమనే నిస్సహాయమైన సవాలు స్థానంలో ఈ విశాలమైన ప్రపంచంలో మన దారిని మనమే కనుగొనే ఒక సాహసోపేతమైన సవాలు వస్తుంది. ఆ జాడీకి బయట ఒక పెద్ద ప్రపంచం ఎదురుచూస్తోంది. అక్కడ అవకాశాలున్నాయి, సవాళ్లు ఉన్నాయి, ఎదుగుదల ఉంది. మరి మీ గాజు జాడీ మీద మీరు వెయ్యబోయే మొదటి పగులు ఏది? ఆలోచించండి.